ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతులకు సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. సామలకోట కాలువ పూడికతీత పనులను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. ప్రజలపై భారాలు మోపుతున్న కూటమి ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా జిల్లా వైసీపీ శ్రేణులు ఆందోళన. వైసీపీ అప్పుల పాలనతోనే ఇంధన భారం. ప్రజలను మభ్యపెట్టేందుకే వైసీపీ ధర్నాలు. సిటీ ఎమ్మెల్యే వనమాడి విమర్శ. రాబోయే వర్షాకాలం దృష్ట్యా మేజర్ డ్రైనేజీలు సిల్ట్ తొలగింపుపై ప్రత్యేక చర్యలు. చీడీలపోర డ్రైనేజీని పరిశీలించిన కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ. గత 15 సంవత్సరాలుగా ఇంద్రపాలెం నుండి సామలకోట మీదుగా వెళ్తున్న సామలకోట కెనాల్లో పూడిక పనులు చేపట్టలేదని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలువల్లో పూడిక తీసే కార్యక్రమం చేపడతామనిచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నాంజీ స్పష్టం చేశారు. సుమారు గత 15 సంవత్సరాలుగా ఇంద్రపాలెం నుండి సామలకోట మీదుగా వెళ్తున్న సామలకోట కెనాల్లో పూడిక తీత పనులు చేపట్టలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలువల్లో పూడిక తీసే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి పనులతో పాటు రైతులకు పంట నీరు అందే విధంగా కాలువల్లో పూడికతీత పనులు చేపడుతున్నామన్నారు. సుమారు 40 లక్షల వ్యయంతో సామలకోట మండలం వెంకటకృష్ణరాయపురం వరకు ఈ పనులు కొనసాగుతాయని తెలిపారు. ఇరిగేషన్ కాలువల ఆక్రమణలపై శాసనసభలో ప్రస్తావించామని, జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో కూడా పలుమార్లు ప్రస్తావించామని, అధికారులు చిత్తశుద్ధితో ఆక్రమణలను తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, సిరంగు శ్రీనివాస్, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, రంబాల వెంకటేశ్వరరావు, నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, పితాని లీలా, కరెళ్ల గోవింద్, దొడ్డిపట్ల అప్పారావు, పీజీ సుబ్బారావు, బండారు మురళి, కుర్రా నాగబాబు, జోకా తాతాజీ, యలమంచిలి భాస్కర్, కనపర్తి చిన్న, విజయలక్ష్మి, గంగయ్య, మెండు గోవింద్, మాలతి, రజనీ, భవానీ తదితర కూటమి నాయకులు, ఇరిగేషన్ అధికారులు ఆనంద్ కుమార్, ఏఈ షైని పాల్గొన్నారు. ఒక బహుశా 12 సంవత్సరాలు అయి ఉంటుంది. 12 సంవత్సరాల్లో దీంట్లో ఒక పొడి తీత కానీ, ఒక గుప్పుడు మట్టి కానీ ఈ కాలంలోంచి తీసిన పాపాన్ని పోలేదు. ఎందుకంటే ఇది ప్రధానంగా వచ్చి ఉప్పుటేరు కిందకి దిగవలసిన లాకుల కిందకి దిగవలసిన కాలం. ఇది ఎప్పుడు కూడా చెత్తతోటి, సూటిగాడితోటి, పుడికితోటి ఉన్నటువంటి కాలం. దీన్ని చాలా పరిశుభ్రంగా చేయడం జరుగుతుంది. దీని అంచనా విలువ 40 లక్షల రూపాయల అంచనా విలువతోటి దీన్ని చేయడం జరుగుతుంది. దీనివల్ల గంగనాపల్లి, ఇంద్రపాలెం, అలాగే రేపూరు వంటి గంగనాపల్లి, రేపూరు వరకు గ్రామాలకి వ్యవసాయ నీరు అందించడంతో రైతులకి నీరు అందించబడుతూ ఉంటారు. అలాగే ఈ కాలువ మీద 23,666 ఎకరాలు ఆయకట్టు టోటల్గా కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఉండడం జరిగింది. ప్రస్తుతం ఇది సామలకోటలో 3.44 కిలోమీటర్స్లో పనిచేస్తా ఉన్నాం. అలాగే కొవ్వూరు మంజేరు జంక్షన్ కాలువ మీద ఈ సంవత్సరం మళ్ళీ శాంక్షన్ రావడం జరిగింది. అలాగే బ్రాంచ్ కాలువలో 81.68 కిలోమీటర్ల దగ్గర ఓఎన్ఎంలో గుర్రపడెక్క, లూయిస్ కెనాల్, షట్టర్స్ చేయడం జరుగుతుంది.
ఎన్నికల ముందు ప్రజలకు ఇంధన ధరల భారం తగ్గిస్తామని హామీలు ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇంధన ధరల భారం తగ్గిస్తామని హామీలు ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని విమర్శించారు. ధరలను తగ్గించకపోగా లీటర్కు సుమారు ₹3 మేర పెంచడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని ఆరోపించిన ఆయన తాజా పెంపుతో సామాన్య ప్రజలపై మరింత ఆర్థిక భారం పడిందన్నారు. డీజిల్ ధరలు పెరగడంతో వ్యవసాయ యంత్రాల నిర్వహణ వ్యయం పెరిగిందని, రవాణా ఖర్చులు అధికమవడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికే పెరిగిన జీవన వ్యయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా ఇంధన ధరల పెంపు మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ధరలు తగ్గించే వరకు పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, కూడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం జరిగింది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు కాకినాడ పట్టణంలో మేము అందరం ఉద్యమించడం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే ఈ ప్రజల మీద ఉన్నటువంటి డీజిల్, పెట్రోల్ భారం ఉందో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పేసి మేము ఉద్యమం చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. కానీ ఇటువంటి సమయంలో ప్రజలు ఆదుకోవాల్సిన అవసరం ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. అందులో భాగంగానే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వ పనులు ఉన్నాయో ఈ పెంచినటువంటి డీజిల్ రాష్ట్ర ప్రభుత్వం భరించి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా ఈ ఉద్యమం చేయడం జరుగుతుంది. అదే కాదు, ఎలక్షన్ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలా. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అన్నీ కాదు, ఎలక్షన్లో ప్రజలను మోసం చేస్తున్నాడు. కనుక కనీసం ఈ విషయంలో అన్నా కూడా చిత్తశుద్ధిగా ముందుకు వచ్చి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకోవడం జరుగుతుంది. కనుక ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని, ఏదైతే ఈ భారతదేశంలో డీజిల్ ఉందో పెట్రోల్, డీజిల్ ఎక్కువగా మన రాష్ట్రంలో రేట్ ఎక్కువ కనుక తగ్గించాలని చెప్పేసి కోరుకోవడం. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్వహిస్తున్న ధర్నాలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తీవ్రంగా విమర్శించారు. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఇంధన ధరలు మారుతున్నాయని, దీనిని రాష్ట్ర ప్రభుత్వంపై మోపే ప్రయత్నం చేయడం వైసీపీ నేతలకు ఉన్న అవగాహన రహితంకు నిదర్శనమన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మీడియాతో మాట్లాడారు. ₹4 ఉన్నప్పుడండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డీలర్స్, వ్యాపారస్తులు అందరూ కలిసి ముఖ్యమంత్రి గారిని కలిశారు. ముఖ్యమంత్రి గారిని కలిస్తేనండి ₹2 తగ్గించారండి. ₹4ది ₹2 తగ్గించారు ఆ రోజున 2019లో. తర్వాత అండి వాళ్ళ అధికారంలోకి వచ్చారండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారండి. ₹2 మళ్ళీ ₹4 చేశాడండి ఆయన. ₹4 చేయడమే కాకుండా రోడ్ ట్యాక్స్ అని చెప్పి ₹1 అదనంగా వేశారండి. ఉన్నదాన్ని మేము తగ్గిస్తే ఆ రోజున మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ ట్యాక్స్ ₹1 ఎగస్ట్ చేశారు. ₹4 మీరు ₹2 చెప్తే మీరు ₹4 చేస్తారు, ₹5. ఈవేళ అందరూ రోడ్డు మాట్లాడుతున్నారు. రోడ్డు మీద వచ్చి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారండి. ఇప్పుడే చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారట. జనాలకి రోడ్డు మీదకి వచ్చాడండి మనోడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు చేయవలసింది ఇక్కడ కాదు, మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. నువ్వు ధర్నా చేయవలసింది జగన్మోహన్ రెడ్డి దగ్గర చేయాలి. నువ్వు ఆ రోజు పంచిపెట్టే ఈరోజు వ్యాట్ ఈ విధంగా రాష్ట్ర ప్రజలకి భారం పడ్డదని నువ్వు చెప్పాలి, గుర్తు చేయాలి జగన్మోహన్ రెడ్డికి. దాని కాకుండా రోడ్ ట్యాక్స్ ₹1 పెంచాడు, అది గుర్తు చేయాలి. డీజిల్ పైన ₹3 పెంచింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం రాదు. అది ముందు తెలుసుకోవాలి మీరు. ఏదైనప్పుడు కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల ఈరోజు ఈ పరిస్థితులు వచ్చినాయి. ఈ ప్రభుత్వం పెంచింది కాదన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి, మరి ముఖ్యంగా వైసీపీకి నాయకులకి, కార్యకర్తలకి
విజ్ఞప్తి చేస్తున్నాం. కాకినాడ నగరాన్ని ముంపు రహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాన డ్రైనేజీలో సిల్ట్ తొలగింపు కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ చేపట్టిందని కమిషనర్ ఎన్వి సత్యనారాయణ పేర్కొన్నారు. 39వ డివిజన్లో రామారావుపేట చీడిలపుర ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి శానిటేషన్ నిర్వహణ పనులను పరిశీలించగా అక్కడ సమస్యలను తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు 39వ వార్డు ఇన్ఛార్జ్ మల్లిపూడి వీరు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన త్రాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని, వీధి దీపాలు వెలగడం లేదని, తమ దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. అందులో భాగంగా 39వ డివిజన్ చీడిలపూర్లో ప్రధాన డ్రైనేజీ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కొంతమంది పరుపులు, మంచాలు, పాత వస్తువులను ప్రధాన డ్రైనేజీలో వేయడంతో చెత్త పేరుకుపోవడంతో చిన్నపాటి వర్షానికి నగరంలో కొన్ని ప్రాంతాలు ముంపు గురవుతున్నాయని, అందుచేత మేజర్ డ్రైన్లో పేరుకుపోయిన సిల్ట్ను తరలింపు పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మరికొంతమంది కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల సిల్ట్ తొలగింపు పనులు ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలిపారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు వార్డ్ ఇన్ఛార్జ్ మల్లిపూడి వీరు మాట్లాడుతూ తమ వార్డులో ప్రధానంగా చీడీలపోర్లో ప్రధాన డ్రైనేజ్ సిల్ట్ తొలగింపు మరియు కాలువపై మొక్కలు పెరిగిపోవడంతో డ్రైనేజ్ శిథిలావస్థకు చేరిందని కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగిందని, కమిషనర్ సానుకూలంగా స్పందించి సకాలంలో పనులు పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ పృథ్వీచరణ్, వాటర్ వర్క్స్ డీఈలు లక్ష్మీనారాయణ, ఫనీ, ప్రవీణ్ చంద్, ఏఈ అర్జున్, శానిటరీ ఇన్స్పెక్టర్ సత్యబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ డ్రైన్ వల్ల వచ్చేయడం వల్ల ఈ డ్రైన్ ఒక గట్టు కూడా పాడైపోతుంది. అదొకటి. తర్వాత మనకు కొన్ని చెట్లు బాగా పెరిగిపోయి ఉన్నాయి. అవి ట్రీస్ ట్రిమ్మింగ్ కూడా కార్యక్రమం చేస్తుంది. అది మన హార్టికల్చర్ ఆఫీసర్ గారితో మాట్లాడి ఆ ట్రీస్ కూడా మనం వాటిని ట్రీస్ రిమూవ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి కొంతమంది ఒక ఇద్దరు వ్యక్తులు వాటర్ రావట్లేదు చెప్పారు. యాక్చువల్గా 2 times కూడా మనం వాటర్ ఇస్తున్నాము. మార్నింగ్ వస్తుంది కానీ ఈవినింగ్ సమయం రావట్లేదని చెప్పారు. ఇప్పుడు మన డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే డిఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడే ఉన్నారైనా ఆ సమస్య కూడా మనం పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా లైటింగ్ విషయంలో మనకు 150, 90, 60, 40 ఈ టైప్లో మనకి లైట్ బల్బ్స్ చేస్తాము. ముఖ్యంగా మనకి కొన్ని చోట్ల లైటింగ్ లేని ప్లేస్ ఉన్నాయి. అక్కడ ముందు లైట్లు వేయాలి. అంటే మనవారు ఏం చేస్తున్నారంటే 60 తీసేసి 40 తీసేసి అన్ని 120కి ప్రపోజ్ చేస్తున్నారు. అది కాదు. ఎక్కడైతే లో లైటింగ్ ఉందో అక్కడ హెవీ లైట్ ప్రపోజ్ చేయండి. ఉన్న వాటిని ఎగ్జిస్టెన్స్ చేయండి. లేని చోట్ల అసలు లైట్ లేని చోట ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ముఖ్యంగా మన వాళ్ళు ఆ లైట్ని ప్రపోజ్ చేయవలసిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ డ్రైన్కి సంబంధించిన ఒక పక్కన మన రోడ్డు వేయడం జరిగింది. ఆ రోడ్డు కూడా అక్కడక్కడ 3 చోట్ల పాడైపోయి దిగిపోయి ఉంది. దాన్ని కూడా అంచనా చేస్తే ఆల్రెడీ మన ఏఈ గారు అంచనా కూడా వేయటం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనకి డీసిల్టేషన్ వర్క్లో మేజర్గా రామారావుపేటకు సంబంధించింది, చీడిలపూర్ సంబంధించింది, కాకినాడకే మెయిన్ డ్రైన్ ఈ చీడిలపూర్ డ్రైన్ కాబట్టి దీన్ని తక్షణ చర్యలు తీసుకోమని మన కన్సర్న్ అధికారులని ఆదేశించడం జరిగిందండి. మార్నింగ్ డ్రైవ్ కార్యక్రమంలో మన కాకినాడ కమిషనర్ గారు మన 39వ వార్డుకి చేయడం జరిగింది. అలాగే కాకినాడకి మెయిన్ డ్రైన్ అయిన చీడిలపూర్ డ్రైను, ఈ డ్రైన్ వల్ల ఏంటంటే ఇప్పుడు రాబోయే వర్షాకాలంలో ఇప్పుడు ఈ డ్రైన్లో మొత్తం అందరూ కూడా ఈ కొట్టేసిన చెట్లు కానీ పరుపులు కానీ మొత్తం ఇవన్నీ వేయడం జరుగుతుంది. రాబోయేది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ఏమవుతుందంటే ఇవన్నీ అడ్డుపడిపోయి ఈ లో ఏరియాలోకి వాటర్ రావడం జరుగుతుంది. అలాగే ఈ అన్నీ కూడా కమిషనర్ గారికి చూపించడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రోడ్డు ఒకటి దిగబడిపోయినాయి. ఆ రోడ్డు దిగబడిపోయిన విషయం కూడా కమిషనర్ గారికి చెప్పాం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ మేజర్ డ్రైన్ అవడం వల్ల ఇప్పటి నుంచో ఉన్న పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు వేళ్ళు ఈ డ్రైన్ లోపలికి వెళ్ళిపోయి ఆ డ్రైన్ పాడైపోతుంది. ఆ డ్రైన్ అది కూడా మెయిన్ ఏంటంటే ఆ చెట్లను కూడా టెండర్ పిలవమని కమిషనర్ గారికి చెప్పడం జరిగిందని ఆయన కూడా బాగా స్పందించారు. అలాగే ఎంహెచ్ఓ గారికి కూడా కొన్ని డ్రైన్ క్లీనింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా త్వరగా చేయాలని చెప్పి కమిషనర్ గారిని కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తక్షణం తగ్గించాలని వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజియన్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎక్స్-సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాకినాడ రూరల్ నియోజకవర్గం క్యాంపు కార్యాలయం నుండి సర్పవరం జంక్షన్ మీదుగా కాకినాడ రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ కుమారికి వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి విశాఖపట్నం విజయనగరం జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ బెజవాడ వీర వెంకట సత్యనారాయణ, కాకినాడ రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ పెట్రోల్ ధరలు ఉన్నాయని చెప్పుకుంటుంటే దేశం అంతా మీకు సిగ్గు అనిపించట్లేదా? ఇంకో పక్కనేమో కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు తెస్తున్నారు. మేమేమో ప్రజల పొదుపు పాటించాలంట, మీరు దుబారా చేస్తారంట. మీరేమో స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని సింగరించుకుని తిరుగుతారు. మేమేమో పొదుపు పాటించి సైకిల్ మీద తిరగాలి, లేకపోతే కాలినడకని తిరగమని చెప్పి సలహాలు ఇస్తారు. మేము అడుగుతున్నాం, మీ దగ్గర నిజంగా డబ్బులు లేకపోతే విశాఖపట్నంలో ఎకరం 99 పైసలు అమ్ముతున్నారు కదా, అవన్నీ సేవ్ చేస్తే ఎంతకన్నా ఎక్కువ సేవ్ అవుతుంది. ఇప్పటికైనా సరే సిగ్గుమాలిన చర్యలని పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో పరిపాలన మీద దృష్టి పెట్టండి. అమ్మకాల మీద, రోజులు తినడం మీద కాదు, పరిపాలన మీద దృష్టి పెట్టమని చెప్పి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ నేను మా నాయకులు అందరూ పేరున చాలామంది నాయకులు వచ్చాము. మేము ర్యాలీగా వచ్చాము మా కార్యాలయం నుంచి. సర్పవరం జంక్షన్లో అక్కడ బైఠాయించి ధర్నా చేసాం. తర్వాత వచ్చి ఎంఆర్ఓ గారికి, ఇక్కడ కాకినాడ రూరల్ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కారం చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన కార్పొరేషన్ అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుండి వినతి పత్రాలను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకే వేదికపై తమ సమస్యలను వెల్లడించే అవకాశం కల్పించడమే ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. కార్యక్రమానికి నగరంలోని వివిధ డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా వితంతు, దివ్యాంగుల పెన్షన్లు, ఇళ్ల స్థలాల మంజూరు, త్రాగునీటి సరఫరా, వీధి దీపాల మరమ్మతులు, డ్రైనేజీల శుభ్రత, రహదారుల అభివృద్ధి, మౌలిక వస్తువుల కల్పన వంటి అంశాలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం దాదాపు 120 అర్జీలు అందాయి. ప్రతి అర్జీని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వయంగా పరిశీలించి సంబంధిత శాఖ అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తక్షణ పరిష్కారం సాధ్యమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మిగిలిన వాటిని నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ, అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, లక్ష్మీనారాయణ, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, రాంబాబు, హౌసింగ్ ఏడీ, PA4 సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం కూడా ఈ కార్యక్రమం నిర్వర్తించుకుంటున్నాం. అదే సందర్భంలో ఈరోజు గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఈరోజు ఈ కాకినాడ నగరంలో అభివృద్ధి కుంటిపడిపోయింది. ఎక్కడెక్కడ పెండింగ్ పనులు, ఆ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. గతంలో నేను శాసనసభలో కూడా స్మార్ట్ సిటీ తీసుకొచ్చాం. మనం స్మార్ట్ సిటీ తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి పనులు ముందుకెళ్తున్న సమయంలో ఎలక్షన్ రావడం, అధికారం కోల్పోవడం, వాళ్ళు వచ్చిన తర్వాత ఆ పనులన్నీ కంటిన్యూ చేయలేకపోయారు. ఎక్కడ పెండింగ్ ఉండిపోయినాయి. ఈరోజు నిధులు లేని పరిస్థితి అయిపోయింది. ఆ విధంగా ముందు చిక్కలను కూడా ప్రయత్నం చేస్తున్నాం. మరి ముఖ్యంగా అండి, వాళ్ళు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం, ప్రజలందరికీ 10 ఇల్లు కట్టిస్తామని చెప్పేసి చేతికి పట్టాలు ఇచ్చారు తప్ప స్థలాలు చూపించలే. వాళ్ళు ఎక్కువ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కొమరగిరిలో ఇల్లు ఇస్తున్నామని చెప్పి ఆ రోజున చాలా మందికి అయితే ఆ పక్కన కూడా ఇంకా కొద్ది స్థలం తీసుకున్నామని చెప్పి ఆ స్థలం కూడా ఈ రోజున వాళ్ళకి చూపించకపోవడం, వాళ్ళేమో పట్టాలు పట్టి తిరగడం, అదే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే జగనాపురం అయితే చొల్లంగిలోని అక్కడ మట్లపాలెం అటు సైడ్ ఇచ్చారు, వాళ్ళు కూడా అదే పరిస్థితి. స్థలాలు చూపించలే, పట్టాలు ఇచ్చేసారు చేతికి. అవన్నీ కూడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా ఏ విధంగా పరిష్కారం చేయాలో ప్రభుత్వం దృష్టిలో పెట్టాం. ఆ పని కూడా జరగాల్సిన అవసరం. అంతేకాకుండా మీ అందరూ చూస్తున్నారు, ఎక్కడెక్కడ ప్రజలకు అందుబాటులో ఉన్నాం, అధికారులతో సహా అందుబాటులో ఉండేలాగా ప్రయత్నం చేస్తాం. ఈ ప్రజా దర్బార్ వల్ల ఎక్కడైనా శానిటేషన్ ప్రాబ్లం కానీ, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ, లైటింగ్ ప్రాబ్లం కానీ, ఇలాంటి ఏదన్నప్పుడు కూడా వెంటనే పరిష్కారం చేసుకోవడానికి ఈ ప్రజావేదిక చాలా ఉపయోగపడుతుంది. తద్వారా సమస్యలు పరిష్కారం చేయడానికి ఇదో మంచి వేదిక అయింది.
రాబోయే కాలం భవిష్యత్తులో కూడా ప్రజావేదికని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన దగ్గర నుంచి హామీలను తొంగలో తొక్కి పలు రకాలుగా ధరలు బాదుడుతో ప్రజలు నడ్డి విరచడమే లక్ష్యంగా పాలన సాగిస్తోందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీఏసీ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ తీవ్రంగా విమర్శించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ పిఠాపురంలో వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలు కలిసి ఆందోళన చేపట్టారు. పెంచిన ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ తొలుత స్థానిక బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వద్ద ధర్నా చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని అక్కడ కూడా ధర్నా చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ గోపాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఎవరైనా మొత్తం నిరుద్యోగ భృతి ఏది, నీకు 15 ఏది, ఎక్కడున్నాయి? మహిళలకు ఇచ్చిన మాట ఏది, నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఏది, యువకులకు ఇచ్చిన మాట ఏది? ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. ఒక్క పెన్షన్, కొత్త పెన్షన్ కూడా మీరు ఇవ్వలేదు. రెండో వ్యక్తికి పెన్షన్ కావాలంటే మొదటి వ్యక్తి చనిపోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడుతోంది. దాని బాగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా ఎన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము, ముఖ్యంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా హామీలు ఇవ్వడం జరిగింది. వ్యాట్ ట్యాక్స్ కూడా మేము తగ్గిస్తాము అని స్పష్టమైన హామీ ఇచ్చి ఈ రోజు మీ పరిస్థితికి మీరే చావండి అని చెప్పి ప్రజలపై భారాన్ని మోపడాన్ని వైఎస్ఆర్సీపీ మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల తరపున పోరాటం చేస్తూ ఉంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా. అదే విధంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ, అభిమానులందరూ, జగన్ గారిని గౌరవించే వాళ్ళందరూ, చాలా మంది ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పుడే అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది, ఇంకెన్నిసార్లు పెంచేస్తారో మేము ఇంకా బతకడానికి కూడా లేదని చెప్పి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణం వ్యాట్ తగ్గించాలి, రోడ్ సెస్ తీసేయాలి. అదే విధంగా డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి. ప్రజలపై భారాన్ని తగ్గించాలి, భారం లేకుండా చేయాలి. అందుకోసమే ఈ రోజు రిప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తూ దాని ఎంఆర్ఓ గారి ద్వారా ఇప్పుడు కూడా సమర్పించడం జరిగింది. ఇది గనక కొనసాగితే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తుంది, తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు బైపాస్ బ్రిడ్జ్ వద్ద టిప్పర్ ప్రమాద బాధితులకు సెటిబలజ యాక్షన్ ఫోర్స్ ద్వారా ఆర్థిక సాయం అందించడం జరిగిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ చొల్లంగి వేణుగోపాల్, టీడీపీ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, గుబ్బల శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారిని సెటిబలజ యాక్షన్ ఫోర్స్ ద్వారా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 5 కుటుంబాలకు 50,000 చొప్పున ఆర్థిక సాయం అందించడం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ చొల్లంగి వేణుగోపాల్, టీడీపీ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, గుత్తెల శ్రీనివాస్ చీడిగ గ్రామంలో బాధిత కుటుంబాలను ఇంటికి వెళ్లి పరామర్శించారు. కాకినాడ రూరల్ కొవ్వూరు బైపాస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 5 కుటుంబాలకు సెటిబలజ యాక్షన్ ఫోర్స్ ద్వారా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ద్వారా 50,000 రూపాయల చొప్పున బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ టిప్పర్ ప్రమాదంలో మృతి చెందిన ఉపాధి కూలీల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం జరుగుతుందని తెలిపారు. మృతుల కుటుంబాలు నిరుపేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినవారని తెలిపారు. వారి కుటుంబాల్లో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగంతో పాటు ఉన్నత విద్య చదివే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిఎస్ ఫౌండేషన్ చైర్మన్ జిఎస్ గుత్తెల శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిట్టమ్మ కుమార్తెకు పూర్తి స్థాయిలో ఉచితంగా విద్య అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గీసాల శ్రీనివాసరావు, పితాని అప్పన్న, గుత్తెల రామలింగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ మంగా గంగయ్య, కొండ వినాయకుడు, శ్రీనివాస్, యలమంచిలి భాస్కర్, భీమరాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ విషయం క్లియర్గా చెప్పాల్సి అంటే ఎస్ఏఎఫ్ సెటిబుల్ యాక్షన్ ఫోర్స్ అయినప్పటికీ కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరికి ఆపదలో ఉన్నా ఆదుకునేటువంటి సంస్థ. దానికి కులరహితంగానే ఇస్తున్నాము. ఇందులో ఒక దళిత కుటుంబం కూడా ఉంది. అందరూ కూడా ఎవరైనప్పటికీ, బడుగు బలహీన వర్గాల్లో ఎవరైనప్పటికీ అది సహాయం చేయటం అది ఆనవాయితీ. అదే వెనక్కి టు పే బ్యాక్ ఫర్ ది సొసైటీ అన్న ఆలోచనతో పెట్టినటువంటి సంస్థ అది. కాబట్టి ఆ సంస్థ తరఫున మంత్రి గారు, తర్వాత సత్యం గారి ఆర్గనైజేషన్ పేరు తరఫున వారు తండ్రి గారి ఆర్గనైజేషన్ తరఫున ఒక కుటుంబానికి మొత్తం 2,50,000 పంపించడం జరిగింది. 50,000 చెప్తున్నా, మొత్తం 5 కుటుంబాలకు పంపడం జరిగింది. కాబట్టి ఇంకా మీకు ప్రభుత్వం తరఫున వచ్చినాయండి మామూలే. మీకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్లు ఉంటాయి, తర్వాత వేరేగా గవర్నమెంట్ తరఫున వచ్చినాయి కూడా, అవి కూడా పోరాటం చేద్దాం. ఆయన కూడా మీ దగ్గర విద్య కూడా బ్రేక్ చేయకుండా ఖచ్చితంగా మనం అన్ని రకాలుగా ఆదుకుందాం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా చక్కబడ్డాక మీరు మంత్రి గారి దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఇంకేమైనా ఉంటే మనం చేయగలుగుతాము. అది కాకుండా ఈ విద్య మట్టుకి డ్రాప్ చేయొద్దు. ఆ విషయంలో మట్టుకి ఇంకా మన సంఘ నాయకులు, మన జిఎస్ గారు అందరూ కూడా ఉన్నారంటే ఎడ్యుకేషన్లో మట్టుకి డ్రాప్ ఆర్డర్స్ ఉంటే నేను కంటిన్యూ చేస్తానండి వాళ్ళని అన్నారు.
కాబట్టి మీరు ఏ విధమైన విద్యను ఆప్ చేయొద్దు. ఏమున్నప్పటికీ ఖచ్చితంగా మీ వెనకాల సంఘం ఉంది. సంఘం తరఫున మేమందరం కూడా మాట్లాడతాము. మంత్రి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి ప్రభుత్వం తరఫు వచ్చేయని కూడా నేను తెప్పించే బాధ్యత నాదే అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈ శక్తి బలిజ యాక్షన్ ఫోర్స్ అది మన సుభాష్ గారు వాళ్ళ నాన్నగారు కూడా స్థాపించడం జరిగింది, సచిన్ గారు స్థాపించడం జరిగింది. దాన్ని ముంజువలే వీరికి ఎక్కడైనా సరే ఎవరైనా ఆపదలో ఉన్నా, ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా అయితే దాన్ని ఖచ్చితంగా ఆదుకునే పరిస్థితి ఎక్కడైనా సరే, జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా సరే వీళ్ళు వచ్చి ఆదుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈవేళ మనం అడగకుండానే వారు మన అనసూరి సతీష్ ద్వారా సుమారు మనిషికి 50,000 రూపాయలు చొప్పున 2,50,000 రూపాయలు ఈవేళ పంపించడం జరిగింది. అవన్నీ కూడా మన పెద్దలు, గ్రామ పెద్దలు పితాన్ అప్పన్న గారు, అలాగే పితాన్ గేసాల్ సీన్ గారు, ఇంకా పెద్దలు అందరూ రావడం జరిగింది. మన చొల్లంగి వేణుగోపాల్ గారు, జిఎస్ గారు, భీమరాజు గారు, వినాయక్ గారు, మొత్తం అందరూ జరిగింది. వీళ్ళంతా కూడా వచ్చి వారి యొక్క సానుభూతిని తెలియజేయడం జరిగింది. అంతేకాదు వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళు ఉంటే ఆ రోజు ఎమ్మెల్యే గారు చెప్పారు, ఒకళ్ళు ఎవరైనా చదువుకోకపోతే డ్రాప్ అవుట్ మాత్రం వద్దు, నేనే చదివిస్తా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ ప్రకారమే ఆయన కానీ మిగతా ఎవరైనా సరే దత్తత తీసుకుని మీ అందరం కూడా వారిని ఆపదలో ఉంటే ఆపదలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా మన నియోజకవర్గం తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. మరి అంతేకాదు సుభాష్ గారు కూడా త్వరలో వస్తారు. రేపు ఎల్లుండో మన సానా సతీష్ బాబు గారు రావడం జరుగుతుంది. వారు కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారు. ఊరి బ్రిడ్జి దగ్గర జరిగిన లారీ ప్రభావంతో చనిపోయిన శతగాత్రుల్లో ఒకరైన కాదా చిట్టం గారు. కాదా చిట్టం గారికి భర్త లేరు. ఇప్పుడు ఆవిడ కూడా కాలం చేయడం జరిగింది ఆ ప్రమాదంలో. ఈవిడికి కనీసం ఇల్లు కూడా లేదు. ఈవిడికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక కూతురు కూడా వ్యవసాయ కూలికి పనులు చేసుకుని జీవిస్తూ ఉంటారు. ఇంక రెండో అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఈ అమ్మాయికి గత ఎప్పుడు తండ్రి లేడు. ఈ ప్రమాదంలో తల్లి కూడా కోల్పోయింది. కనీసం ఉండడానికి నివాసం కూడా లేదు. చదువు కూడా మధ్యలో ఆగిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. అంచేత ఇప్పుడు ప్రస్తుతానికైతే మన కార్మిక శాఖ మంత్రి వర్యులు ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున ఎస్ఏఎఫ్ ద్వారా, సత్యం ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అందులో భాగంగా ఈ కాదా చిట్టం గారి కూతురులైనటువంటి 2 కూతుర్లకి 50,000 రూపాయలు ఈ రోజున పెద్దల సమక్షంలో మన అనుల్కుర్తి వెంకటేశ్వరరావు, చొల్లంగి వేణుగోపాల్ గారు, పితాన్ అప్పన్ గారు, గేసా శ్రీనివాస్ గారు, వాసంశెట్టి అంజబాబు గారు తదితర పెద్దలు అందరి సమక్షంలో, భీమరాజు గారు అందరి సమక్షంలో 50,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళకి ఉండటానికి ఇల్లు లేదు. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. చాలా దయనీయమైన పరిస్థితి. చదువు మధ్యలో ఆపుకోకుండా ఆ చదువుకి అయ్యే ఏదైనా ఖర్చు కానీ, అంటే పుస్తకాలు కానీ, ఫీజులు కానీ, ఆవిడ ధరించవలసిన దుస్తులు కానీ నేను జిఎస్ ఫౌండేషన్ ద్వారా నేను సమకూరుస్తానని తెలియజేస్తున్నాను. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. తిరిగి వార్తలోనికి స్వాగతం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు విద్యాశాఖ అధికారుల సూచనల మేరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టినట్లు స్కూల్ ప్రధానోపాధ్యాయుడు సుబ్బారావు తెలిపారు. కాకినాడ రమణీయపేట బోట్ క్లబ్ వద్ద గల నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో బడి పిలుస్తోంది పేరిట ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టింది. కార్యక్రమంలో భాగంగా స్కూల్ హెచ్ఎం సుబ్బారావు సారథ్యంలో స్కూల్ ఉపాధ్యాయులు
పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు ఇంటింటికి వెళ్లి బడి బయట గల విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతూ తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజన పథకం, తల్లికి వందనం క్రింద 15,000 రూపాయలు అందిస్తుందని తెలిపారు. మన ప్రభుత్వ బడుల్ని మనం కాపాడుకుందాం. వ్యామోహాలకి మరి ఆకర్షణలకి సోకులకి లొంగిపోయి మరి ప్రైవేటు పాఠశాలలో చేర్చి విద్యార్థుల్ని మరి ఇక నుంచి సంపద సృష్టించడం కాదు కానీ సంపదని ముందస్తుగానే ఖర్చు పెట్టేయడం అనేది చేసుకోవడం వల్ల పిల్లలు పెద్ద చదువులు చదివే పరిస్థితి వచ్చేటప్పటికి వాళ్ళకి డబ్బు లేక చదువులు మధ్యలోనే ఆపేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మరి నిర్బంధ ప్రాథమిక ఉచిత విద్యని అందజేస్తున్నప్పటికీ కూడా చదువుకోవడం మానేసి చదువును కొనేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారని చెప్పి మరి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఇటీవల కాలంలో మరి ప్రభుత్వ పాఠశాలలో ఉండేటటువంటి 10వ తరగతి విద్యార్థులకి వచ్చినటువంటి ఆ ర్యాంకుల యొక్క వెలువను కూడా మీ అందరూ పరిశీలించి ఉంటారు. కాబట్టి దీన్ని కూడా మీరు బాగా స్టడీ చేయండి. ఇప్పుడు అమలవుతున్నటువంటి సౌకర్యాల గురించి కూడా బాగా అర్థం చేసుకుని మీ పిల్లల్ని ఎవరైతే ఉత్తమమైనటువంటి విద్యా అర్హతలు కలిగినటువంటి ఉపాధ్యాయులు ఈ ప్రభుత్వ పాఠశాలలో బోధిస్తున్నారో వారి యొక్క సేవల్ని అదేగా ప్రభుత్వం మీకు కల్పించే సౌకర్యాలని కూడా సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పి వార్డులో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరడంతో పాటు ఎవరైతే మరి మన కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఏ పాఠశాలలో ఉన్నా వారి పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని చెప్పి కోరుతా ఉన్నాను. నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు క్రెడాయ్ కాకినాడ చాప్టర్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా 2026-28 సంవత్సరానికి నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. క్రెడాయ్ కాకినాడ చాప్టర్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో 2026-28 సంవత్సరానికి గాను కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్ గా ఇంజనీర్ కె విజయకృష్ణ, అధ్యక్షులుగా మేడిది చక్రధర్రావు, కార్యదర్శిగా ఎస్ రాంబాబు, ఉపాధ్యక్షులుగా పురం రాంబాబు, సుంకర శేషబాబు, ముద్రగడ శ్రీనివాస్, కోశాధికారిగా ఎన్ ఉదయభాను, సంయుక్త కార్యదర్శిగా అడప వాసు, కార్యవర్గ సభ్యులుగా ఆర్ శ్రీనివాసరావు, ముమ్మిడి సత్యనారాయణ, చుండ్రు శ్రీనివాస్, చల్ల వీర్రాజు, అడబాల వీరస్వామి రాజాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎలక్షన్ స్క్రూట్ను కమిటీ కన్వీనర్గా ఎస్ఎస్ బలరాం, కో కన్వీనర్గా జీవీఎస్టీ రాయుడు, బిఎస్ ప్రసన్న, ఎన్నికల అధికారిగా బచ్చు రాజేష్లు వ్యవహరించారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు అందరూ చేత ఇంజనీర్ కె విజయకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షులుగా ఎన్నికైన మేడిది చక్రధర్రావును విజయకృష్ణ, స్వప్న, సౌద, చంద్రశేఖర్, బలరాం, పురం రాంబాబు, రాయుడు పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మేడిది చక్రధర్రావు మాట్లాడుతూ కొత్త కమిటీ 2 సంవత్సరాల పాటు బాధ్యతలు నెరవేరుస్తుందని చెప్పారు. గత పాలక మండలి సహాయ సహకారంతో ఈ 2 సంవత్సరాల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. గత పాలక మండలి అధ్యక్షులు విజయకృష్ణ గత 2 సంవత్సరాల పాటు అనేక కార్యక్రమాలు విజయవంతంగా సభ్యుల సహకారంతో నిర్వహించామని చెప్పారు. కార్యక్రమంలో టీవీ రమణారావు, స్వప్న, సౌద, చంద్రశేఖర్, దుర్గాప్రసాద్, ఎస్ఎస్ బలరాం, రాయుడు, ప్రసన్నతో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. అన్ని విధాలా కోఆపరేట్ చేయాలని కోరుతున్నాను. నెక్స్ట్ అలాగే మనం ఎప్పుడూ అనుకునేదే టైం షెడ్యూల్ మీటింగ్కి మొత్తం అందరూ టైం ప్రకారంగా షార్ట్ టైంకి అటెండ్ అయ్యి మిగతా వాళ్ళకి కూడా ఇబ్బంది కలగకుండా ఉండి షెడ్యూల్ టైము షెడ్యూల్ క్లోజింగ్ టైంకి కూడా క్లోజ్ చేస్తాం. అందుకోసం అందరూ ఆ టైం షెడ్యూల్ కూడా ఈ కొత్త బాడీకి మాకు సపోర్ట్ చేయాలని అందరికీ కోరుతున్నాను. మమ్మల్ని అందరినీ ఎలక్ట్ చేసిన సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏదైతే టెన్యూర్ కంప్లీట్ చేసిన టీం ఏదైతే ఉందో చక్కగా చేశారు. అలాగే వారికి మించి కూడా మేము ఈ టెన్యూర్ని చేస్తామని చెప్పేసి ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. జనరల్ సెక్రటరీగా మీ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ పురం రామరావు గారు వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్ అండ్ ఉదయభాను గారికి, అలాగే ఇతర వైస్ ప్రెసిడెంట్స్, అలాగే జాయింట్ సెక్రటరీ అందరికీ కూడా, ఎన్నికల సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 24-26 ఎంత చక్కగా చేసామో అందాక 26-28 కూడా అంతకు మించి క్రెడాయ్ కాకినాడ మంచి హైట్స్లో ఉండి మన క్రెడాయ్ వైపుల్లో మంచి ప్లేస్మెంట్లో ఉన్నాం. అదేవిధంగా కంటిన్యూ చేస్తూ మన సభ్యులకి ఏ విధమైన సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నిటికీ కర్మణ వాచ కృషి చేసి సత్ఫలితాలు సాధించాలని చెప్పి కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫీస్ బాయ్స్ ఆఫ్ క్రెడాయ్ కాకినాడ 26-28.
చమురు ధరల పెంపుతో కార్మికుల బతుకులు దుర్భరంగా మారుతున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ ఏఐటీయూసీ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా 3 సెంటర్లో నిరసనలు జరిగాయి. కాకినాడ భానుగుడి సెంటర్ పెట్రోల్ బంక్ వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన తాటిపాక మధు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం అనేది కేవలం వాహనదారులకే పరిమితం కాదని ఇది ఒక గొలుసు కొట్టు లాంటిదని చెప్పారు. చమురు ధరలు పెరిగినప్పుడు దేశవ్యాప్తంగా రవాణా ఖర్చులు పెరిగి అది నేరుగా సామాన్యుడు వాడే నిత్యావసర వస్తువులపై ప్రభావం చూపుతుందని మధు అన్నారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ ఇంధన ధరలు పెరిగినప్పుడు మార్కెట్లో అన్ని వస్తువులు, సేవల ధరలు క్రమంగా పెరుగుతాయి. దీన్నే ఆహార ద్రవ్యోల్బణం అంటారు. దీనివల్ల రూపాయి విలువ తగ్గి ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుందని, ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మందగించే ప్రమాదం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు టి అన్నవరం, మున్సిపల్ యూనియన్ నాయకులు రాజేష్, ఏఐటీసీ జిల్లా నాయకులు రామయ్య, వనమాడి లక్ష్మి, మహిళా నాయకురాలు పద్మ, భవానీ తదితరులు పాల్గొన్నారు. ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు కాకినాడ జిల్లాలో కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన జరగడం జరుగుతుంది. రాబోయే రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. కారణం ఏంటంటే తెల్లారు లేస్తే అటు ఆటో కార్మికులు కానీ, సంఘటిత కానీ, బిల్డింగ్ వర్కర్స్ కార్మికులు కానీ ఏ కార్మికుడు సుదీర ప్రాంతం వెళ్ళడానికి బండి పైకి పెట్రోల్ కావాలి, డీజిల్, ఆటో కావాలి. ఈ 2 ధరలు పెంచడం వల్ల సామాన్య మధ్యతర ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని మేము ఏఐటీసీ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. సంసారం చేసే వాళ్ళకి బాధ్యత అనేది తెలుస్తూ ఉంటుంది. మీకేం చేసే కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. పెళ్ళిళ్ళు లేక, పడాకలు లేక, సంసారం అంటే ఏంటో తెలియక విపరీతంగా అన్ని ధరలు పెంచుతూ ఉన్నాం. అందులో పెట్రోల్, డీజిల్, సిఎన్జి గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ ధరలు పెరగడం వల్ల నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. సామాన్య మానవుడు నడ్డి విరిచే విధంగా ధరలు పెరుగుతూ ఉన్నాయి. మరి సంక్షేమం వస్తుందంటే మరి నిన్ను నెగ్గించుకుంటే ముందుగా నువ్వు ఎందుకు ఆలోచన చేయాలని చెప్పేసి కొడుతున్నావు. ఒక పక్క ధరలు పెరగవని చెప్తా ఉన్నాయి, విపరీతంగా ధరలు పెంచుతా ఉన్నావు, సామాన్యుల మీద భారం వేస్తా ఉన్నావు. పొదుపు చేయమంటున్నావు, నువ్వు ఎక్కడైనా పొదుపు చేస్తావని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నావు. నువ్వు ఏదైతే ఉందో పెంచిన పెట్రోల్, డీజిల్, అలాగే సిఎన్జి గ్యాస్ ధరలు, కమర్షియల్ గ్యాస్ బండ్ ధరలు, నిత్యావసర ధరలు తక్షణమే తగ్గించాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు తోకల ప్రసాద్, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. రామచంద్రపురం నియోజకవర్గం పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కు వినతి పత్రం అందించడం జరిగిందని నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తల, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం పిల్లి సూర్యప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ పెరిగిన ఇంధన ధరల వల్ల సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా పెరిగిన ఇంధన ధరలపై స్పందిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై అదనపు భారం మోపకుండా తక్షణమే ధరలను నియంత్రించాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. అవసరం ఉంది. ఈనాటి సంవత్సర ఆదాయం ఒకసారి మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పటికే క్షోభతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సామాన్య రైతులు కానీ, అంటే మధ్యతరగతి వారు కానీ, మరి పేదవారు కానీ భరించలేని స్థితిలో ఉన్న ఈ రేట్లన్నీ కూడా అంతే. దీనికి నిరసనగా ఈరోజు మేము ధర్నా చేపడుతూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఇక్కడ రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఇక్కడ ఇచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక పక్క కేవలం ఒక 3 రూపాయలు కదా పెంచామని అనుకుంటూ ఉన్నారు, కానీ దాని ప్రభావం సామాన్య మానవుడు వినియోగించే ప్రతి నిత్యావసర వస్తువు మీద మరి పడే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలి. ఇప్పటికే భారతదేశంలో అత్యధిక ట్యాక్సేషన్ దేని మీద ఉందంటే ఫ్యూయల్ మీద అత్యధిక ట్యాక్సేషన్. ఏ దేశంలో నుంచి పెద్ద ట్యాక్సేషన్ లేదు. అంత అత్యధిక ట్యాక్సేషన్ వేస్తూ మరలా నడ్డి విరిచే కార్యక్రమం చేస్తున్నటువంటి వెంటనే ఉపసంహరించుకోండి కోరుతూ ఉన్నాం. మాత్రం
బలవంతంగా గుంజుకునే ప్రయత్నం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని చేస్తా ఉన్నారు. అందుకు నిరసనగా ఈరోజు కార్యక్రమం చేపట్టాం. ఈరోజు రైతులనే తీసుకుందాం. 2 వారాల క్రితం ఈ నియోజకవర్గంలోనే మేము నిరసన కార్యక్రమం చేపట్టాం. ఎందుచేత ఆనాడు పెట్రోల్ డీజిల్కి అందుబాటులో లేవు. కిలోమీటర్ల మీద వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. ఒక పక్కన రైతులు ఇబ్బంది పడ్డారు, ఆక్వా రైతులు ఇబ్బంది పడ్డారు, అన్ని వ్యవస్థలు ఇబ్బంది పడ్డాయి. ఈరోజు ప్రత్యేకించి 3 రూపాయలు పెంచామని చెప్తున్నారు. మళ్ళీ 20 రోజులు, రాబోయే 20 రోజుల్లో మరో 10 రూపాయలు పెంచుతామని వాగ్దానాలు చెప్తా ఉన్నారు. మరి ఇదంతా ఎవరిని బాగుతున్నట్టు? మరి ఖర్చు పెట్టొద్దని చెప్తున్నారు మీరే, ఒక పక్కన ప్రజల నుంచి బలవంతంగా గుంచుతున్నారు. ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రంలో ప్రతి సామాన్యుడి తరఫున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రతి ఒక్కరికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీని తక్షణమే ఏవైతే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పారో ఆ మాటను హామీని నిలబెట్టుకుంటూ తక్షణమే పెంచిన ధరల్ని వెంటనే తగ్గించండి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు కానీ లేకపోతే 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కానీ మొట్టమొదటి స్థానంలో ఏది నిలిచిందే అంటే ఆంధ్రప్రదేశ్. కేరళలో ప్రారంభించి అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన శాండీ ఐస్ క్రీమ్ పార్లర్ ఇప్పుడు కాకినాడ నగరంలో అందుబాటులోకి వచ్చింది. ఎన్ఎఫ్సిఎల్ రోడ్ డిఎస్సి గ్రౌండ్ కాంప్లెక్స్ లో నూతనంగా ప్రారంభించబడిన స్కాండీ ఐస్ క్యాండీ 2024లో కేరళలో స్థాపించబడిన వేగంగా అభివృద్ధి చెందుతున్న సౌత్ ఇండియన్ ఫ్రోజన్ డిజర్ట్స్ బ్రాండ్ అని షాప్ యజమానులు తెలియజేశారు. ఐస్ క్రీమ్ పార్లర్ను షాప్ యజమానులు పూజా కార్యక్రమం నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ యజమానులు మాట్లాడుతూ ఈ బ్రాండ్ నిజమైన ఫ్రూట్ పల్ప్ సహజ పదార్థాలతో తయారు చేసిన 40కి పైగా రకాల ఐస్ క్యాండీలను అందించడం ద్వారా ప్రసిద్ధి పొందింది. వాటర్ బేస్డ్ ఫ్రూటీ, క్రీమ్ బేస్డ్ రిచ్ అండ్ వెల్వెటీ, ప్రాప్సికల్స్, విభిన్నమైన మెనూ 2 అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఫ్లేవర్లు బిస్కాఫ్, వైట్ చాక్లెట్, బ్లూబెర్రీ యోగర్ట్, హెజల్నట్, క్రంచ్, సీతాఫల్, మామిడి ఐస్ క్యాండీలు చాలా తక్కువ ధరల్లో లభిస్తాయి. సాధారణ వాటర్ పాప్స్ 5 రూపాయల నుంచే ప్రారంభమవుతాయి. ప్రీమియం క్రీమ్ బార్లు సుమారు 30 నుంచి 70 వరకు అందుబాటు ధరలు ఉంటాయని షాప్ యజమానులు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 3 స్టోర్సే ఉన్నాయి. విజయవాడ, గుంటూరు అండ్ కాకినాడలో ఫస్ట్ టైం మనమే స్టార్ట్ చేస్తున్నాము. కాకినాడలోని ఫస్ట్ స్టోర్ ఇది ఫ్రూట్ బేస్డ్ అండ్ క్రీమ్ బేస్డ్ ఉంటాయి ఐస్ క్రీమ్స్. 5 రూపీస్ నుంచి 70 రూపీస్ వరకు ఐస్ క్రీమ్స్ ఉంటాయి. అండ్ ఫ్రూట్ బేస్డ్ ఐస్ క్రీమ్ వచ్చి కంప్లీట్ ప్యూర్ ఫ్రూట్తో పల్ప్తో తయారు చేసింది అనమాట. ఇది లొకేట్ అయి ఉన్నది ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో డిఎస్ఏ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ ఉంది కదా, అందులో షాప్ నెంబర్ 3 అండి. మీరు అందరూ వచ్చి మన కాకినాడలో మన స్కాండీ స్టోర్కి అందరూ వచ్చి మీరు టోటల్గా అన్ని ఐస్ క్రీమ్స్ కూడా ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి, మీరు ట్రై చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకినాడ రూరల్ చీడిక గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో చనిపోయిన ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి ప్రమాద పరిహారం అందించాలని కోరుతూ సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు చెక్ల రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చనిపోయిన ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి ప్రమాద బీమాను ఒక్కొక్కరికి 5,20,000 రూపాయలు అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సంక్షేమ బోర్డులో ఉంది, దాన్ని అమలు చేయాలని కోరుతూ, అమల్లోకి తీసుకురావాలని కోరుతూ ఇవాళ కాకినాడ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కేవలం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని ఒక సంతాపం తెలియజేసేయడం వల్ల ఆ కుటుంబానికి ఏమీ లాభం ఉండదు. ఇలాంటి పరిహారాలు ఆ కార్మికుడికి, ఆ కుటుంబంలో పిల్లలు రోడ్డు మీద పడిపోకుండా ఉండడానికి, ఆ కార్మికుడి కుటుంబం ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఆందోళన చేయించేటువంటి పని చేస్తాం. ఎందుకంటే న్యాయం కార్మికుల వైపు ఉంది, కార్మికుల పక్షాన ఉంది. సంక్షేమ బోర్డులో ప్రమాద బీమా చెల్లించాలని చెప్పి 96 యాక్ట్ చెప్తూ ఉంటే ఈ రాష్ట్రంలో కేవలం డెలివరీ, పెళ్లి మాత్రమే అమలు చేసి, సహజ మరణం మాత్రమే అమలు చేసి కూటమి ప్రభుత్వం చేతులు దులుపుకుంటా ఉంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, చనిపోయిన ప్రతి కార్మికుడి కుటుంబానికి ఒక్కొక్కరికి 5,20,000 రూపాయలు ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డు ద్వారా ఇవ్వాలి అని చెప్పి మరణ పరిహారాన్ని చెల్లించాలి. ప్రతిరోజు ఏదో ఒక మూల నిర్మాణ రంగంలో ప్రమాదం జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆదుకునేవాడు లేక రోడ్డును పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మానవతా దృక్పథంతో ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా లాంటి పథకాలన్నీ కూడా సంక్షేమ బోర్డులో అమలు చేయాలని చెప్పి
సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజల ఆనంద స్థాయిలో మెరుగుపరచడానికి అందరూ కలిసి ఉండాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం హ్యాపీ సండే కార్యక్రమాన్ని చేపట్టిందని వాకర్స్ సంఘం అధ్యక్షులు అడబల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. బోట్ల ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో హ్యాపీ సండే పురస్కరించుకుని మ్యాజిక్ షో జరిగింది. ఈ సందర్భంగా వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబల రత్న ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల ఆనంద స్థాయిలో మెరుగుపరచడానికి అందరూ కలిసి ఉండాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం హ్యాపీ సండే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అందులో భాగంగా ప్రతి ఆదివారం ఉద్యానవనంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మ్యాజిక్ షో నిర్వహించిన బీఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ మ్యాజిక్ అనేది ఒక ప్రదర్శన కళ అని, భ్రమల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమని అన్నారు. సృజనాత్మకతను పెంపొందించడానికి, మౌలిక ఆలోచన విధానాన్ని ప్రేరేపించడానికి మ్యాజిక్ షో దోహదపడుతుందని అన్నారు. అనంతరం సినీ సంగీత విభావరి జరిగింది. గాయకులు వి ప్రభాకర్రావు, జి శివకుమార్ ప్రభృతులు పాడిన పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, ప్రసాద్ నాయుడు, సూర్యనారాయణ, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సేవా తత్పరుడు మండపాక సుబ్బు జన్మదిన వేడుకలు అభిమానుల కోలాహలాల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరాం వర్మ, జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రత్తిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు, కాలాడి వెంకటేష్, ఆటో మినీ గూడ్స్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వై రమణ, ఎన్టీఆర్ సీనియర్ అభిమాని మండపాక వీర వెంకట సత్యనారాయణ తదితరులు స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించి అభిషేకాలు నిర్వహించి భారీ గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. సుబ్బు భారీ కేక్ కట్ చేసి పేదలకు, అభిమానులకు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. అదేవిధంగా చేరుకూరి సాయిరాం వారు ఏర్పరిచిన 5 కేజీల రైస్ బస్తాలు సుమారు 100 మంది పేదలకు పంపిణీ చేశారు. బత్తుల సూర్యప్రసాద్, అడప జగదీష్, మండపాక నాగబాబు ఏర్పరిచిన దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. మండపాక కుటుంబ సభ్యులు ఏర్పరిచిన భోజనాలు పేదలకు పంపిణీ చేశారు. పేదలకు మజ్జిగ, ఆటోస్ డ్రింక్స్, గ్లూకోజ్ బాటసార్లకు అందించారు. సుబ్బు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా, ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేయడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు, లోకేష్, టీడీ జనార్దన్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, గుండం చంద్రమౌళి ఆశీస్సులతో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ద్వారా 175 నియోజకవర్గాల్లో సేవలు చేస్తున్న కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండపాక సాయిరాం, శ్రీను, పేర్ల సత్యబాబు, సంతోష్, నవీన్, శ్రీధర్, చింతగాల శేఖర్, కళ్యాణ్, అన్నపూర్ణ, మహాలక్ష్మి, భారీ ఎత్తున మహిళలు, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, మార్కెట్ సభ్యులు, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేయడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు మరి ఆయన నాయకత్వ లక్ష్యంలో నేను పనిచేస్తూ రాష్ట్రమంతటా 175 నియోజకవర్గాల్లో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న నా తోటి సహోదరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా మరి ఈరోజు కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు అధ్యక్షులు అడప జగదీషు, మా కాకినాడ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, మండపాక నాగబాబు, కాలాడి వెంకటేష్, ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని నా పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం నాకు చాలా గర్వకారణం ఉంది. అదేవిధంగా మన ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మరి గత 1500 రోజుల నుంచి భోజనాల్లో మరి ఆయన సహాయం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అనేది 175 నియోజకవర్గాల్లో మరి అనేక కమిటీలు వేయడం జరుగుతుంది. మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, టీడీ జనార్దన్ గారికి, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై తెలుగుదేశం. ఉన్నా లేకపోయినా ఒక కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త, ఆయన్ని తెలుగుదేశం కార్యకర్త అంటే సుబ్బు గారని ఈ పెద్ద మార్గంలో ఎక్కడ అడిగినా చెప్తారు. ఇంకోటి ఏంటంటే మన ఎండాకాలంలో చలివేంద్రాల్లో కూడా రకరకాల పేదవాళ్ళకి చెరుకు రసం, కొబ్బరి బొండాలు, అలాగే ఓరెస్ యాపిల్స్, పేదవాడికి ముఖ్యమైన ఏం కావాలన్నా ఒక రోజు అన్న క్యాంటీన్లో అన్నం లేకపోయినా సరే సుబ్బు గారు ఉన్నారని ఇంటికి వస్తే భోజనం ఉంటుంది. ఫౌండేషన్లో ప్రతిరోజు కూడా 1500 రోజు ఈ రోజుకి అయిందంటే చాలా గొప్ప విషయం. ఫౌండేషన్లో ఉన్న సభ్యులందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు. అలాగే మా సుబ్బు గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు మీకు కాకినాడ అధ్యక్షుడు బత్తుల సూర్యప్రసాద్. కాకినాడ మినీ గూడ్స్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వైవి రమణ. ఈరోజు అనేక అభివృద్ధి పనులు ముందుకెళ్తూ భోజన కార్యక్రమం కానీ, వస్త్రదానాలు కానీ, ఇలాంటి కార్యక్రమాలు చాలా అందంగా చేస్తున్న మన మండపాకు సుబ్బు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఇట్లు కాకినాడ మినీ గూడ్స్ ఆటో ప్రెసిడెంట్ వైవి రమణ. లోక కళ్యాణార్థం 19వ వార్షికోత్సవం సందర్భంగా ఇంటింట త్రినాద మేళాలను చేయిస్తున్న స్వయంభూ భోగి గణపతి పీఠంలో జ్యేష్ఠ మాసం మొదటి వారంగా 8వ త్రినాద వ్రత మేళాలను
24 కలశాలు ప్రతిష్ఠించి 108 వెండి పుష్పాలతో పూజించి వ్రత పూజలను వైభవంగా నిర్వహించారు. పసుపు గణపతి పూజ, త్రిదేవి మాతలకు లక్ష్మీ కలశ ప్రతిష్ఠ, దత్తాత్రేయునికి అభిషేకం చేపట్టి పంచామృతాలు అందించారు. బ్రహ్మ పూజ లేనప్పటికీ త్రినాద వ్రతంతో స్థితి లయకారుల అర్చన వలన సృష్టి సిద్ధి ఏర్పడుతుందని వ్రత కథలో తెలిపారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ ప్రతి నెల మొదటి ఆదివారం పీఠంలోనూ 2, 3, 4 ఆదివారాల్లో భక్తుల గృహాల్లో త్రినాద వ్రత మేళాలు గత మాఘమాసం నుండి విశేష రీతిలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. త్రినాద మేళాలు చేసుకునే గృహాలలో 3 తరాల శ్రేయస్సుతో నిత్య శుభ సంకల్పాలు వర్ధిల్లుతాయన్నారు. వ్రతమేళ నిర్వహించే వారికి త్రినాద కాంస్య విగ్రహాలు, కలశాలు, దీపపు కుందులు పీఠం అందజేస్తుందని, చలివిడి వడపప్పు, కొబ్బరి తాంబూలం, సాంబ్రాణి ఏర్పాటు చేసుకుని బంధువులు, స్థానికులను కులమత వర్ణ వర్గ ప్రాంత ధనిక పేద భేషజాలు లేకుండా ఆహ్వానించి శ్రద్ధగా పూజించాలన్నారు. వ్రతంలో గంజాయి ధూపం ఎంత మాత్రం వాడకూడదని పేర్కొన్నారు. మే 17న బీచ్ రోడ్ రాజీవ్ గృహకల్ప ప్రాంగణంలో 9వ మేళ 27 కలశాలతో జరుగుతుందన్నారు. మేళం ఆదిలక్ష్మి, తాండవ కృష్ణ, నక్కా సత్య సతీష్, మురాలశెట్టి నాగమణి, వీరప్రభాకర్ రావు, వాకాడ దేవీశేఖర్, గోళ్ల సరోజిని నాగరాజు, ర్యాలీ సుబ్బలక్ష్మి, రవికిరణ్, గొల్లపల్లి శ్రావణి కిరణ్ దంపతులు లలితాదేవి సహస్రనామ పారాయణం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆమె ముఖవర్చస్సు నుండి సింధూర వర్ణంలో ప్రవహించినటువంటి గణపతి మాఘమాసంలో ప్రవహించారు. అందుకే మాఘమాసంలో సంకష్టకార చతుర్థి రోజున కార్యక్రమాలు చేసుకుంటాం. అదేవిధంగా మాఘమాసంలో త్రినాద వ్రతాన్ని ఆచరణ చేసుకోవడం వల్ల త్రినాదుల పూజా కార్యక్రమాన్ని చేసుకుంటాం. ఎందుకంటే బ్రహ్మగారికి పూజ లేదు. ఈ యొక్క త్రిమూర్తుల పూజ ద్వారా బ్రహ్మగారి ఆరాధన పూర్తవుతుంది కాబట్టి బ్రహ్మసిద్ధి కలుగుతుంది, లోక కళ్యాణ కార్యక్రమం అవుతుంది. అదేవిధంగా త్రినాద వ్రతాన్ని ఎవరైనా సరే కూడా, ధనిక అయినా పేద అయినా, ఏ ఇంట్లో అయినా ఎక్కడైనా సరే కూడా మీరు త్రినాద వ్రతాన్ని ఆచరించుకోవాలని అనుకుంటే ఈ యొక్క దీపపు కుందులు, విగ్రహాలు, పటాలు, అదేవిధంగా కలశాలు ఇవన్నీ కూడా భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో మీ ఇంటి దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. మీరు వడపప్పు, అదేవిధంగా ఈ యొక్క చలివిడి, కొబ్బరి, ఈ నూనె ఏర్పాటు చేసుకుని దీపారాధనతో మీరు పూజకి బంధువుల్ని, మిత్రుల్ని, స్థానికుల్ని పిలుచుకుంటే త్రినాద వ్రతాన్ని చదివి మంగళహారతులతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంటింటా మాఘమాసంలో త్రినాద వ్రతం చేసుకోవాలని, అందుకు కార్యసిద్ధి కోసమే గతంలో ఈ త్రినాద వ్రతాలు చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ పరాభవ నామ సంవత్సరంలో మీకు కలిసి వచ్చేటువంటి ఆదివారం రోజున ఈ త్రినాద వ్రతాన్ని ఆచరించుకోమని భోగి గణపతి పీఠం పిలుపునిస్తుంది. అధిక మాస సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం కొనసాగించాలన్న ప్రధాన లక్ష్యంతో నెల రోజుల పాటు శ్రీనివాస కళ్యాణ మహోత్సవం భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నామని వేద పండితులు యాదగిరి మధ్వేష్ చెప్పారు. సుమారు 3 గంటల పాటు భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగగా జరిగింది. స్థానిక గోదావరి జర్నలిస్ట్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ రమా సహిత మందిరంలో సోమవారం నాడు ఆధ్యాత్మిక వైభవానికి శ్రీకారం చుట్టారు. స్వామివారి కళ్యాణ నిర్వహణలో సేవాకర్తలుగా భాగస్వామ్యం వహించడమే కాక తిలకించిన అనంత పుణ్యం లభిస్తుందని మధ్వేష్ చెప్పారు. శ్రీనివాస కళ్యాణం ద్వారా అందరికీ తప్పక మంచి జరుగుతుందన్న విశ్వాసం భక్తుల్లో ఉందని, ఈ నెల రోజుల్లో ఈ కార్యక్రమం ద్వారా మరింతగా భక్తులకు మంచి జరగాలన్న దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. కార్యక్రమంలో పన్యాల నరసింహారావు, తుంగమణి, మౌనిక, అమూల్య, రుక్మిణి, దీక్షిత, రమామణి, రఘుత్తమాచార్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. సామలకోట కాలువ పూడికతీత పనులను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. ప్రజలపై భారాలు మోపుతున్న కూటమి ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా జిల్లా వైసీపీ శ్రేణులు ఆందోళన. వైసీపీ అప్పుల పాలనతోనే ఇంధన భారం. ప్రజలను మభ్యపెట్టేందుకే వైసీపీ ధర్నాలు. సిటీ ఎమ్మెల్యే వనమాడి విమర్శ. రాబోయే వర్షాకాలం దృష్ట్యా మేజర్ డ్రైనేజీలు సిల్ట్ తొలగింపుపై ప్రత్యేక చర్యలు. చీడీలపోర డ్రైనేజీని పరిశీలించిన కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బుల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును.
జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.